కర్నూలు జిల్లాలో జరిగినటువంటి ఘోర దుర్ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బైక్ని ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగడమే ఈ ప్రమాదానికి కారణంగా తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి ఈ వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో 43 మంది ప్రయాణం చేస్తున్నారని, వారిలో 20 మంది సజీవ సమాధి అయినట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే మరణించిన వారిలో 20 మంది మృతదేహాలను వెలికి తీసినట్లుగా కూడా ఫోరెన్సిక్ నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు. మొత్తంగా హైదరాబాద్ నుంచి బెంగళూరుకి వెళ్తున్నటువంటి ఈ వేమూరి కావేరి బస్సులో 43 మంది ఉన్నారని, ఆ 43 మందిలో 2 చిన్నారులు, 10 మంది మహిళలు కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 ఈ ప్రమాద ఘటనలో మరణించడం కూడా తీవ్రంగా అందరినీ కలవరపరుస్తూ ఉంది. అసలు ఈ ప్రమాదం ఎలా జరిగింది? ఈ ప్రమాదంలో హైదరాబాద్లో ఎక్కినటువంటి 3 ఏమైపోయారు? వారి మొబైల్ నెంబర్స్, వాళ్ళ మొబైల్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? అసలు ఈ ఘటనలో ఏం జరిగింది? అలాగే కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఏంటనేది ఒకసారి మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కర్నూలు దుర్ఘటన. హైదరాబాద్లో బస్ ఎక్కిన 3 ఫోన్ స్విచ్ ఆఫ్. కర్నూలులో జరిగినటువంటి ఘోర దుర్ఘటన ప్రతి ఒక్కరిని తీవ్రంగా కలిచివేస్తుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు బైకును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి పలువురు ప్రయాణికులు బెంగళూరుకు వెళ్లారు. సూరారంలో 2, జేఎన్టీ వద్ద 3 ప్రయాణికులు బస్సు ఎక్కారు. సూరారం వద్ద ఎక్కినటువంటి గుణసాయి కిటికీలోంచి దూకి సురక్షితంగా బయటపడగా, మరో వ్యక్తి ప్రశాంత్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే వస్తుంది. జేఎన్టీ వద్ద ఎక్కినటువంటి 3లో ఒకరు సురక్షితంగా బయటపడగా, మరో 2 ఫోన్లు స్విచ్ ఆఫ్ వస్తున్నట్లుగా తెలుస్తోంది. అసలు ఈ ప్రమాద ఘటనలో ఎవరు సజీవంగా ఉన్నారు, ఎవరు ప్రాణాలను కోల్పోయారు అనేది కూడా ఇంకా పూర్తి స్థాయిలో బయటికైతే రాలేదు. అయితే ఈ కర్నూలు ఘటన మీద ఇప్పటికే కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆ కంట్రోల్ రూమ్ నెంబర్లను కూడా ఇవ్వడం జరిగింది. కర్నూలులో జరిగినటువంటి ప్రమాద ఘటనలో ఇప్పటికే 19 మందికి పైగా మరణించినట్లుగా అఫీషియల్గా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కంట్రోల్ రూమ్ నెంబర్స్ కనుక చూస్తే కలెక్టరేట్లో 08518277305 ఇది ఒక నెంబరు. అలాగే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చూసుకున్నట్లయితే 9121010059. అలాగే ఘటనా స్థలి వద్ద చూసుకున్నట్లయితే 9121101061. కర్నూలు పోలీస్ స్టేషన్లో చూసుకున్నట్లయితే 9121101075. అలాగే కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో హెల్ప్ డెస్క్ నెంబర్ చూసుకున్నట్లయితే 9494609814. అలాగే 9052951010. ఈ నెంబర్ల మీద కంట్రోల్ రూమ్ అయితే మీరు సంప్రదించవచ్చు. మీకు సంబంధించినటువంటి ఎవరైనా బంధువులు కానీ, స్నేహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ బస్సులో ప్రయాణం చేసి ఉంటే వారికి సంబంధించినటువంటి సమాచారం మీకు ఇంకా అందకపోతే మాత్రం ఈ కంట్రోల్ రూమ్ నెంబర్లకి కాల్ చేస్తే మీకు సరైనటువంటి సమాచారం అందేటువంటి అవకాశం అయితే ఉంది. ప్రయాణికులు తేరుకునేలోపే బస్సు దగ్ధమైనట్లుగా డిఐజీ కోయ ప్రవీణ్ కుమార్ గారు చెప్తూ ఉన్నారు. బస్సు ప్రయాణికుల్లో 39 మంది పెద్దలు, 2 పిల్లలు ఉన్నారని డిఐజీ కోయ ప్రవీణ్ ఆయన తెలియజేశారు. సురక్షితంగా ఉన్నటువంటి 19 మందిని గుర్తించామని, వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నట్లుగా తెలిపారు. ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండడంతో తేరుకునేలోపే బస్సు దగ్ధమైపోయింది అన్నట్టుగా ఆయన తెలియజేశారు. ప్రధాన డ్రైవర్ కనిపించట్లేదని, మరో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నట్లుగా ఆయన వివరించారు. బస్సు డీజిల్ ట్యాంకర్ దెబ్బతినలేదని, బైక్ను ఢీకొన్న తర్వాత మంటలు చెలరేగడం వల్లే ప్రమాదం జరిగిందంటూ కూడా కోయ ప్రవీణ్ గారు ప్రాథమికంగా ఆయన ఒక అంచనాకు వచ్చినట్లుగా పేర్కొన్నారు. సో ఒకే కుటుంబానికి చెందినటువంటి 4, అందులో 2 అభంశుభం తెలియనటువంటి చిన్నారులు కూడా నిజంగా ప్రాణాలను అయితే కోల్పోయారు. ఈ ఘటన అందరినీ తీవ్రంగా కలిచివేస్తూ ఉంది. కర్నూలు ప్రమాద ఘటనలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 4 మృతి. ఈ ఫోటోలో చూస్తున్నటువంటి 4 ఒకే కుటుంబానికి చెందినవారు. నెల్లూరు జిల్లాకు చెందినటువంటి వీరు ఈ
కర్నూలు వద్ద జరిగినటువంటి బస్సు ప్రమాదంలో ప్రాణాలను కోల్పోయారు. ఈ ఇద్దరు చిన్నారులు కూడా ఈ బస్సు ప్రమాద ఘటనలో ప్రాణాలను కోల్పోయారు. అది అందరినీ అయితే కలిసివేస్తూ ఉంది. కర్నూలు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఈ ప్రమాదంలో నెల్లూరు జిల్లా వింజమూరు మండలం గొల్లవారిపల్లెలోని ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు మరణించడం కూడా అందరినీ కలిచివేస్తూ ఉంది. గొల్ల రమేష్ సహా నలుగురు కుటుంబ సభ్యులు మృతి చెందినట్లుగా బంధువులు తెలిపారు. ఈ ప్రమాదంలో గొల్ల రమేష్ 35 సంవత్సరాలు, అనూష 30 సంవత్సరాలు, మన్విత 10 సంవత్సరాలు, మనీష్ 12 సంవత్సరాలు ఒకే కుటుంబానికి చెందిన వీరు నలుగురు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. బంధువులు ఘటనాస్థలికి చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నటువంటి వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగిన విషయం తెలిసిందే. కర్నూలు శివారు వద్ద చిన్నటేకూరులో జాతీయ రహదారి 44 మీద శుక్రవారం తెల్లవారుజామున, అంటే ఈరోజు తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. బస్సు బైక్ను ఢీకొన్న తర్వాత ద్విచక్ర వాహనం బస్సు కిందకి దూసుకు వెళ్లడంతో ఒకసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు సజీవ దహనం అయ్యారు. నిజంగా ఇప్పటికే ఫోరెన్సిక్ నిపుణులు తెలుపుతున్న దాని ప్రకారంగా 20 మంది మృతదేహాలను గుర్తించి వెలుపలికి తీసుకున్నట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఇంకా సహాయక చర్యలు అయితే ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. ఈ ఘటన మీద చాలామంది రాజకీయ నాయకులతో పాటుగా పలువురు ప్రముఖులు కూడా దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిజంగా ఈ ఘటన జరిగి ఉండకూడదంటూ కూడా వారందరూ దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతూ ఉంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి అనిత గారు కూడా ప్రమాద ఘటన స్థలికి వెళ్ళి అక్కడ కుటుంబాలను ఓదార్చేటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలాగే సహాయక చర్యలను కూడా ఆవిడ ముమ్మరం చేస్తూ ఉన్నారు. అలాగే కర్నూలు కలెక్టర్తో పాటుగా మరికొంతమంది ప్రజాప్రతినిధులు అలాగే అధికారులు కూడా అక్కడికి వెళ్ళి ఘటనా స్థలాన్ని పరిశీలించి అక్కడ సహాయక చర్యల్లో వాళ్ళందరూ పాల్గొన్నారు. ఈ ఘటన మీద ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు స్పందించారు. అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఇటువంటి ఘటనలు జరగడం చాలా బాధాకరం అంటూ కూడా ఈ ఘటన మీద వాళ్ళు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. అలాగే ఈ బస్ ఏదైతే ఉందో వేమూరి కావేరీ ట్రావెల్స్ సంబంధించినటువంటి బస్ ఏదైతే ఉందో ఈ బస్ మీద ప్రమాదానికి గురైనటువంటి ఈ బస్ మీద 16 చలాన్లు ఉన్నట్లుగా 20,000 రూపాయలకు పైగా దాని మీద చలాన్ల రూపంలో ఉన్నట్లుగా, కానీ వాళ్ళు ఆ డబ్బులను కట్టనట్టుగా కూడా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. అలాగే ఫిట్నెస్ విషయంలో బస్ పర్ఫెక్ట్గానే ఉందని, కాకపోతే బైక్ను ఢీకొట్టడంతో ఆ బైక్ బస్సు కిందకు దూసుకు వెళ్ళడంతో మంటలు చెలరేగి ఆ మంటలు చెలరేగడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా ప్రాథమికంగా అయితే అంచనా వేస్తూ ఉన్నారు. సో మొత్తానికి చూసుకున్నట్లయితే డీజిల్ ట్యాంక్కి ఎటువంటి ప్రమాదం జరగలేదు, డీజిల్ ట్యాంక్ పేలి ప్రమాదం జరిగింది అని వస్తున్నటువంటి వార్తల్లో వాస్తవం లేదంటూ కూడా టీఐజీ కోయ ప్రవీణ్ గారు అయితే వెల్లడిస్తూ ఉన్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ బస్సు ప్రమాదంలో 20 మందికి పైగా సజీవ దహనమైనట్లుగా తెలుస్తోంది. ఎంతోమంది జీవితాల్లో విషాదాన్ని ఈ ఘటన నింపింది. నిజంగా ఈ ఘటనలో మీ బంధువులు కానీ లేకపోతే మీ స్నేహితులు కానీ మీ స్నేహితుల కుటుంబాలు కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే మీరు సమాచారం కనుక ఇప్పటి వరకు తెలుసుకోకపోతే మీకు సంబంధించినటువంటి సమాచారం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయండి. సో కంట్రోల్ రూమ్ నెంబర్స్ అయితే మనం ఈ వీడియోలో చెప్పడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్ నెంబర్స్ని కానీ అంటే కంట్రోల్ రూమ్ నెంబర్లకు కనుక కాల్ చేస్తే మీకు సరైనటువంటి సమాచారం అందేటువంటి అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.